తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారీ ర్యాలీ నిర్వహించి కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన అబద్ధపు మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. బాబు తన పాలనలో విద్యార్థులు, రైతులు, మహిళలను బూటకపు హామీలతో వెన్నుపోటు పొడిచారని వనిత విమర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చిన కూటమి పార్టీ అధికారం చేపట్టి 2 ఏళ్లు అవుతున్నా కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పుడిచినటువంటి వెన్నుపోటు విధానం కూడా నిరసనగా ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ హోంమంత్రి తానేటి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుందండి. ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళ అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో, అంటే ఆ రోజుకి మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ప్రతి ఇంటికి 1,00,000 లబ్ధి చేకూరిస్తే ఆ 1,00,000కి మించి మేము డబల్ ఇస్తాం, అంటే 3 లక్షలు ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసిన దాంట్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజున ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందండి. అంతేకాకుండా ఈ రోజున ఆడబిడ్డ నిధి ఎవరైతే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉంటారో వారందరికీ కూడా ప్రతీ నెల ఆ మహిళకి 1,500 చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మహిళలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ రోజున నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. స్వయంగా హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు, ఉద్యోగాలు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయంట. అంటే ఉద్యోగాలు, నిరుద్యోగ భృతికే దిక్కు లేదు, ఉద్యోగాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి జీతాలు లేక వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 1వ తారీఖు కల్లా జీతాలు ఇస్తామన్నారు, అవి లేవు. వీళ్ళందరికంటే నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచారు, ఇటు ఉద్యోగస్తులకి వెన్నుపోటు పొడిచారు. వాళ్ళకి ఇస్తామన్న పిఆర్సీ, అలానే వాళ్ళకి ఇస్తామన్న సరెండర్ లీవ్స్, అలాగే వాళ్ళకి ఇస్తామన్న టీఏడిఏ అవన్నిటికీ కూడా వెన్నుపోటు పొడిచారు. రైతాంగానికి, రైతన్నలందరికీ కూడా మరి గతంలో మనం రైతు భరోసా పథకం కింద 13,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని చెప్పారు. ఈ రోజున రైతన్నలందరికీ ఆ రైతు భరోసా పథకం ఇవ్వలేదు సరికదా, వారు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా చేసి వెన్నుపోటు పొడిచారు. ఎంతసేపు కూడా వాళ్ళు దోచుకోవడం, దండుకోవడం, దాచుకోవడం. అంతేకాకుండా వీళ్ళు అవినీతి చేస్తూ మళ్ళీ అవినీతి చేయలేదని ఏదో పవిత్రులాగా మళ్ళీ అందరి మీద నిందలు వేస్తూ, ముఖ్యంగా జగనన్న జపం లేకుండా ఏ కార్యక్రమం జరగదు వీళ్ళకి. అంటే అమరావతి అనేది దేవతల కోసం అని చెప్పారు, కానీ అక్కడ ఎవరు కొలువు ఉంటున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి. క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2 ఏళ్ల కాలంలో కూడా ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు సంబంధించి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీగా కూడా కూటమి పార్టీలు నిలిచేయాలని చెప్పి ఆమె కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కనబడుతుంది. నరేష్తో రాజు, సాక్షి, నల్లజర్ల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.